Hi friends, welcome to Vietnam lifestyle blog and subscribe. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెంట్ స్కూల్ బాక్స్‌లోకి స్నాక్స్ కోసం సున్నుండలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, పాన్‌లో అయితే ఒక హాఫ్ కేజీ మినుములు తీసుకున్నాను. మినుములైతే స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల ఏమైద్దంటే లోపల దాకా ఎగకుండా బయట మాడిపోతాయి మినుములు. టేస్ట్ కూడా పోతుంది. ఇంకా 5 మినిట్స్‌లో స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనంగా అప్పుడు మనము ఒక అర కేజీ మినుములకి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మినుములని అన్నీ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఆహ్, మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి బరగ్గా. మెత్తగా అయితే పట్టుకోకూడదు. మెత్తగా పట్టుకోవడం వల్ల పళ్ళకి చుట్టుకుపోతుంది పిల్లలకి. బరగ్గా పట్టుకోవడం వల్ల బావుంటది. టేస్ట్ కూడా బావుంటుంది. అలా కొంచెం స్టెప్ బై స్టెప్ పట్టేసుకొని ఇంకా సెకండ్ టైమ్ గూడా వేసేసుకొని అలా మినుముల్ని మిక్సీ చేసేసుకోవాలి బరగ్గా. అలా బరగ్గా చేసిన మొత్తాన్ని ఒక బౌల్‌లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ప్రాసెస్ ఇంకా ఉందండి. ఇప్పుడేం చేయాలంటే, ఆ బరగ్గా పట్టుకున్న పిండిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఏసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఏసుకోవడం వల్ల మంచి అరోమా అలాగే ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఒక అర కేజీ మినుములకి ఒక పావు కేజీ పైన బెల్లం తీసుకున్నాను. తీసుకున్న ఆ సున్నిని అలాగే బెల్లాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత జార్‌లోకి కొంచెం బెల్లము అలాగే సున్ని మిక్స్ చేసిన పౌడర్‌ని తీసుకొని మిక్సీకైతే వేసుకోవాలి. మెత్తగా ఆ బెల్లం అంతా నలిగేలాగా మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. అలా మొత్తం పిండిని మిక్సీకి వేసుకొని పట్టేసుకున్న తర్వాత నేనైతే మొత్తం పిండి ఇప్పుడు చేయట్లేదండి. పిండిని కొంచెం తీసేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్‌లోకి. ఆ తర్వాత నాకు ఎంతైతే కావాలో అంత పిండిని తీసుకొని పక్కన పెట్టుకొని, దానికి సరిపడా నెయ్యిని కూడా చిన్న గిన్నెలోకి తీసుకొని హీట్ చేసుకున్నానండి. సున్నుండలకైతే వేడి వేడి నెయ్యి ఉంటేనే సున్నుండలనేవి వస్తాయి. చల్ల నెయ్యిని తీసుకోవడం వల్ల ఏమైద్దంటే ఉండనేది కట్టదు. వేడి వేడి నెయ్యి వేసుకొని ఆ పిండంతా కలుపుకోవాలి. ప్రెస్ చేసి కలుపుకోవాలి. అప్పుడు మనకి ఉండలనేయి దగ్గరికొచ్చి వస్తాయి. నాకు ఆ చిన్న గిన్నెలో తీసుకున్నానండి నెయ్యి మొత్తం సరిపోయింది ఆ ఉండల కోసము. అలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అలా ప్రెస్ చేసి కలుపుకోవడం వల్ల ఆ నెయ్యి అనేది మొత్తానికి పట్టుకుని ఉండలనేవి మంచిగా వస్తాయి. అలా చిన్న చిన్న ఉండలే చేసుకున్నాను. ఈ ఉండలనేవి పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా మంచిది హెల్త్‌కి కూడా. రోజు ఒక ఉండిస్తే ఎంతో మంచిదండి. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇంకా మొత్తం పిండిని ఉండల కిందైతే చేసేసుకున్నాను. నాకు ఇన్ని ఉండలైతే వచ్చాయి. టేస్ట్ కోసమైతే ప్రజ్ఞాన్‌కి ఒక బౌల్‌లో ఏసి సున్నుండైతే ఇచ్చాను. ప్రజ్ఞాన్ సున్నుండ తిని చాలా బాగుంది అని చెప్పేసి అన్నాడు. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.